హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో మీరు జావా నేర్చుకుంటున్నారా? అయితే ఈ వీడియోలో హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ ఏంటో మొత్తం క్లియర్గా చెప్తాను, అలాంగ్ విత్ ఎల్పిఏ అనమాట. సో ప్యాకేజ్ ఏంటో కూడా ఇక్కడ నేను చెప్పేస్తాను అనమాట. సో ఇక్కడ ఒక 6 హై పేయింగ్ జాబ్స్ అనేది ఫర్ జావా డొమైన్ అనేది తీసుకొచ్చాను. సో ఇక్కడ చూసేయండి, ఫస్ట్గా జావా ఫుల్ స్టాక్ డెవలపర్. సో మీరు ఇది ఒక రోల్ అనమాట. సో ఈ హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ ఇన్ జావా డొమైన్లో ఇవన్నీ కూడా ఒక రోల్స్ లాగా, ఒక డొమైన్స్ లాగా మనం అనుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ రోల్ వచ్చేసరికి జావా ఫుల్ స్టాక్ డెవలపర్. సో ఇది బేసికల్గా ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్లో మనకైతే వర్క్ అనేది ఉంటుంది, పర్ఫామ్ అనేది చేస్తాము. సో దానికి మనకి లైక్ ప్యాకేజ్ వచ్చేసరికి 10 to 25 LPA వరకైతే ఉంటుందండి. సో 10 to 25 LPA వరకైతే ఉంటుంది. నెక్స్ట్ వరకు వచ్చేసరికి నెక్స్ట్లా మనకి జావా సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అనే రోల్ కూడా ఉంటుంది. దానికి మనం బేసికల్గా యూజ్ చేసేది ఏంటి అంటే జావా ఫ్రేమ్వర్క్స్ అండ్ క్లౌడ్ సర్వీసెస్ అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ మనకి హయ్యెస్ట్గా ఉంటుంది లైక్ ప్యాకేజ్ వచ్చేసరికి ఎంత అంటే 20 నుంచి స్టార్ట్ అయ్యి 40 LPA వరకు కూడా వెళ్ళిపోతుంది. అంటే మనకి ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి, మనకి ప్రమోషన్స్ని బట్టి 40 LPA కూడా మనం రీచ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. దాని తర్వాత బ్యాక్ ఎండ్ ఇంజనీర్, ఇది కూడా మనకి జావాలో ఒక రోల్ అండి. సో దీంట్లో మనం మెయిన్గా యూజ్ చేసేది జావా, స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్ అనేవి యూజ్ చేస్తాం. దీంట్లో ప్యాకేజ్ వచ్చేసరికి 10 to 22 LPA అనేది ఉంటుంది. దాని తర్వాత జావా డెవాప్స్ ఇంజనీర్ అని కూడా ఉంటుంది. అంటే మనం డెవాప్స్ ఇంజనీర్ అనేసి సపరేట్గా ఉంటుంది, జావా డెవాప్స్ ఇంజనీర్ అంటే మళ్ళీ వేరేది. సో ఇక్కడ మనకి ప్యాకేజ్ వచ్చేసరికి 12 to 25 LPA అనేది ఉంటుంది. నెక్స్ట్గా వచ్చేసరికి ఆండ్రాయిడ్ డెవలపర్. సో ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ అంటేనే బేసికల్గా మనము అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కంటే కూడా మనము జావానే హైగా యూజ్ చేస్తాం. ఎందుకంటే జావా అనేది చాలా సెక్యూర్గా ఉంటుంది అండ్ స్టేబుల్గా ఉంటుంది. కాబట్టి ఈ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ కానివ్వండి, లేకపోతే ఏదైనా బ్యాంక్కి సంబంధించి వాటిలో అన్నిటిలో కూడా మనకైతే జావానే ఉంటుంది. సో దీంట్లో మనం బేసికల్గా ఏం చేస్తామంటే బిల్ట్ నేటివ్ మొబైల్ యాప్స్ అనేది మనం ప్రిపేర్ చేస్తూ ఉంటాం ఆండ్రాయిడ్ డెవలపర్స్లో. సో దీంట్లో మనకి ప్యాకేజ్ వచ్చేసరికి 8 to 18 LPA అనేది ఉంటుంది. ఫైనల్గా జావా ప్లస్ బిగ్ డేటా డెవలపర్, ఇది కూడా ఒక రోల్ అండి. సో దీంట్లో అయితే మనకి 15 to 30 LPA అనేది ఉంటుంది. సో ఇవ్వండి నేను ఇక్కడ హై పేయింగ్ జాబ్స్ అనేవి చూపించాను. సో అది కూడా లైక్ జావా డొమైన్లో ఇవన్నీ కూడా మీరు ఒకవేళ జావా నేర్చుకున్నట్టుగా అయితే లైక్ ఈ రోల్స్ కోసం, ఈ రోల్లో మనం ఏమి యూస్ చేస్తాం, ఇలాంటివన్నీ కూడా సెర్చ్ చేసేసుకుని ముందుగానే మనము ఒక రోల్ని కూడా చూస్ చేసుకుంటే లైక్ ఒక క్లారిటీగా ఉంటుంది. అండ్ నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఏమైనా నేర్చుకునేటప్పుడు లైక్ ముందుగానే ఒక రోడ్ మ్యాప్ పెట్టుకుని లైక్ జావా నేర్చుకోవాలా, పైథాన్ నేర్చుకోవాలా, అసలు ఏం నేర్చుకోవాలి మన ఫ్యూచర్కి తగ్గట్టుగా, మళ్ళీ ఇది నేర్చుకుని మీ గోల్ తర్వాత ఏదైనా ఉంటే దాంట్లో ఇది అవసరం పడదు, అలాంటివి లేకుండా చూసుకోండి అని చెప్పాను కదా. సో ఇక్కడ కూడా ఇంతే, జావా నేర్చుకుంటున్నారు ఓకే. సో నేర్చుకోవడంతో పాటే అసలు లైక్ ఈ రోల్స్ అనేవి ఏముంటాయి, మీకు ఒకవేళ లైక్ హై పేయింగ్ కావాలి అంటే వాటి కోసం ట్రై చేయాలంటే మీరు ముందుగానే ఇవన్నీ కూడా చూసి పెట్టుకోవాలి. కాబట్టి వీటికి ఏం కావాలో కూడా మనము లైక్ రీసెర్చ్ చేసేసుకుని చదువుకుంటే బెటర్ అండి, ప్రిపేర్ అయితే బెటర్. సో లైక్ మీకు ఏదన్నా పర్టికులర్ రోల్కి అసలు రోడ్ మ్యాప్ ఏంటి అనేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా జస్ట్ కామెంట్ చేసేయండి. ఇంకా వేరే వీడియోస్తో ఫుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే జావా సొల్యూషన్ ఆర్కిటెక్ట్, దీనికి అసలు మనకి ఏ స్కిల్స్ కావాలి అనేసి ఒక వీడియో లాగా చేస్తానన్నమాట. సో ఇదండి. సో నేను ఇక్కడ ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్తున్నాను. అదేంటి అంటే మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ని లాంచ్ చేశారనమాట. వినండి క్లియర్గా, ఫుల్ స్టాక్ పైథాన్, ఓన్లీ పైథాన్ కాదు. సో ఇక్కడ మనకి జస్ట్ 1999కి మాత్రమే అండ్ మనకి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. సో ఫర్దర్గా ఫీచర్స్ ఏంటి, డెమో ఏంటి, ఒక ఫ్రీ క్లాస్ చూడాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసే నెంబర్కి జస్ట్ కాంటాక్ట్ అయిపోండి. మీకు ఏమైనా క్వైరీస్, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కూడా క్లియర్ చేసేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.